హలో గైస్, వెల్కమ్ టు తెలుగు వ్యూ. మనం రీసెంట్గానే బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ అని ఒక సిరీస్ స్టార్ట్ చేసాము. అందులో 6 పార్ట్స్ అయిపోయాయి. ఇంతవరకు మీరు చూడకపోతే ఖచ్చితంగా చూడండి. ఇది పార్ట్ 7. సినిమా అంటే ఫీల్, కథ అంటే మెమరీ, విజువల్స్లో ప్రేమ, సైలెన్స్లో పెయిన్ అండ్ డైలాగ్స్లో పోయట్రీ. ఇలాంటి సోల్ఫుల్ స్టోరీ టెల్లింగ్తో మన హార్ట్స్ని టచ్ చేసే వెరీ రేర్ డైరెక్టర్స్ ఉంటారు. One such emotional craftsman, blockbuster director series part 7, Hanu Raghavapudi. Hanu Raghavapudi hails from Kottagudem, Telangana. ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ప్యాషన్తో హైదరాబాద్కి వచ్చాడు. అసిస్టెంట్ డైరెక్టర్గా కెరీర్ స్టార్ట్ చేసి శేఖర్ కమ్ముల దగ్గర ఆనంద్ అండ్ గోదావరి మూవీస్లో పనిచేశాడు. ఏ కామ్ అబ్జర్వర్, ఏ డీప్ థింకర్. అప్పటి నుంచి తెలిసింది హను స్ట్రెంగ్త్ ఈస్ నాట్ జస్ట్ టెల్లింగ్ స్టోరీస్ బట్ ఫీలింగ్ దేర్. అందాల రాక్షసి ఏ బోల్డ్ డెబ్యూట్. 2012లో అందాల రాక్షసితో డెబ్యూట్. నో స్టార్ కాస్ట్, నో ఫార్ములాస్, జస్ట్ ప్యూర్ ఎమోషన్. విజువల్స్ లైక్ ఎ పెయింటింగ్. బీజిఎం సోల్లో నిలిచేలా. స్టోరీ లేయర్డ్, ఇంటెన్స్ అండ్ పోయటిక్. ఆడియన్స్ స్ప్లిట్ అయ్యారు, బట్ ఏ కల్ట్ ఫాలోయింగ్ స్టార్ట్ అయింది. రాజమౌళి గారు పర్సనల్లీ ప్రమోట్ చేశారు. హ్యూజ్ సపోర్ట్ ఫర్ ఎ డెబ్యూటెంట్. ఇట్ వాస్ క్లియర్ హను రాఘవపడి థింగ్స్ డిఫరెంట్. కృష్ణగాడి వీర ప్రేమగాథ కమర్షియల్ బ్రేక్ త్రూ. 2016లో కృష్ణగాడి వీర ప్రేమగాథ విత్ నాని. సీమ బ్యాక్ డ్రాప్, లవ్ స్టోరీ, యాక్షన్ అండ్ సటిల్ కామెడీని బ్లెండ్ చేసి ఒక ఫ్రెష్ టోన్ క్రియేట్ చేశాడు. నానిస్ పర్ఫార్మెన్స్, మెహ్రిన్ డెబ్యూట్ అండ్ హను స్క్రీన్ ప్లే ఆల్ క్లిక్డ్. దిస్ వాస్ హిస్ ఫస్ట్ కమర్షియల్ హిట్ అండ్ హీ ప్రూవ్డ్ హీ కెన్ బ్యాలెన్స్ ఆర్ట్ అండ్ mass appeal. Lye, a stylish experiment. Next came Lye with Nitin and Arjun Sarja. High concept thriller with stylish visuals and international locations. Though it received mixed response, Hanu's risk-taking approach and grand vision stood out. He never played safe and that's rare. మనం సపోర్ట్ చేయలేకపోయాం, కానీ కంటెంట్ ఈజ్ ద కింగ్ ఇన్ లై. పడి లేచే మనసు, హార్ట్ ఓవర్ స్ట్రక్చర్. పడి లేచే మనసు ఏ సోల్ఫుల్ స్టోరీ సెట్ ఇన్ కోల్కతా. శర్వానంద్ అండ్ సాయి పల్లవి పేరుకి ఇంటెన్స్ ఎమోషనల్ మూమెంట్స్, హాంటింగ్ మ్యూజిక్, స్క్రీన్ ప్లేలో ఫ్లాస్ ఉన్నవి, కానీ ఎమోషన్స్ అండ్ విజువల్స్ వన్స్ అగైన్ మేడ్ ఇట్ మెమొరబుల్ ఫర్ మెనీ పీపుల్. హను ప్రూవ్డ్ వన్స్ అగైన్ హీ ఈస్ నాట్ హియర్ టు ఫాలో ట్రెండ్స్, హీ ఈస్ హియర్ టు టచ్ హార్ట్స్. సీతారామం ద మాస్టర్ పీస్, ద క్లాసిక్. 2022లో సీతారామం రిలీజ్ అయింది అండ్ తెలుగు సినిమా విట్నెస్డ్ మ్యాజిక్. దుల్కర్ సల్మాన్ యాజ్ రామ్, మృణాల్ ఠాకూర్ యాజ్ సీత అన్ఫర్గెటబుల్ పేరుగా నిలిచిపోయింది. 1960s 80s బ్యాక్ డ్రాప్లో లవ్, సాక్రిఫైస్, పెట్రియాటిజంతో చూపించారు ఈ మూవీలో. ఈచ్ ఫ్రేమ్ వాస్ లైక్ పోయట్రీ, డైలాగ్స్ లిటరలీ జెమ్స్. విశాల్ చంద్రశేఖర్స్ మ్యూజిక్ ఎలివేటెడ్ ఎవ్రీ సీన్. క్లైమాక్స్లో ఆడియన్స్ ఏడ్ చేశారు, లిటరల్ నేను కూడా ఏడ్ చేశాను. థియేటర్లో సైలెన్స్లో ఎమోషన్స్ ఎక్కువ అయ్యాయి. ఈచ్ బీట్, ఈచ్ హార్ట్ క్రైడ్. సీతారామం became a blockbuster not just in collections but in hearts. పాన్ ఇండియా రేంజ్లో కల్ట్ క్లాసిక్ స్టేటస్ రీచ్ అయింది. హను రాఘవపడి టర్న్ ఇంటూ ఏ నేషనల్ లెవెల్ స్టోరీ టెల్లర్. సో వాట్ మేక్స్ హను యూనిక్? విజువల్ ఎలిగెన్స్, ఈచ్ ఫ్రేమ్ ఇస్ అన్ ఆర్ట్ వర్క్. ఎమోషనల్ డెప్త్లో పెయిన్, లవ్, లాస్ అన్నీ ఆథెంటిక్గా ప్రజెంట్ చేస్తాడు. స్లో బర్న్ నరేషన్ పేషెన్స్తో బిల్డ్ చేస్తాడు, బట్ క్లైమాక్స్లో బ్యాంగ్ ఉంటుంది. బీజిఎం మాస్టరీ, మ్యూజిక్ అండ్ సైలెన్స్ని పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తూ ఉంటాడు. నాన్ కమర్షియల్ మూవీ, హీ టెల్స్ స్టోరీస్ నాట్ ద ఫార్ములాస్. హను సినిమా అంటే ప్యూర్ సోల్, నో నాయిస్, జస్ట్ ఎమోషన్. అండ్ హిస్ అప్కమింగ్ ప్రాజెక్ట్ ఈస్ విత్ అవర్ ప్రభాస్ ఫౌజీ. నౌ ద బిగ్ న్యూస్, హను రాఘవపడిస్ నెక్స్ట్ ఫిల్మ్ ఈస్ టైటిల్డ్ ఫౌజీ, స్టారింగ్ నన్ అదర్ దాన్ ప్రభాస్. పీరియడ్ బ్యాక్ డ్రాప్లో సెట్ అయిన ఈ ఇంటెన్స్ యాక్షనల్ ఎమోషనల్ డ్రామా 2026లో రిలీజ్ అవబోతుంది. విత్ ఎ మ్యాసివ్ క్యాన్వాస్, నేషనల్ ఎమోషన్స్ అండ్ హనుస్ విజువల్ మ్యాజిక్. ఫౌజీ కుడ్ బి ప్రభాస్ మోస్ట్ ఎమోషనల్ అండ్ గ్రౌండెడ్ ఫిల్మ్ ఇన్ ఇయర్స్. ప్రొడక్షన్ స్కేల్ హ్యూజ్ ఉంటుంది అండ్ మ్యూజిక్ వన్స్ అగైన్ ఎక్స్పెక్టెడ్ టు బి అనే హైలైట్ బికాస్ ఇట్స్ హను రాఘవపడి ఫిలిం. ఆఫ్టర్ సీతారామం ఆడియన్స్కి ఎక్స్పెక్టేషన్స్ స్కై హైలో ఉన్నాయి. ఫౌజీ విల్ బి హనుస్ బిగ్గెస్ట్ క్యాన్వాస్ అండ్ పాసిబుల్లీ హిస్ కెరీర్ డిఫైనింగ్ మూమెంట్. బ్లాక్ బస్టర్ అంటే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కాదు. బ్లాక్ బస్టర్ అంటే ఆడియన్స్ హార్ట్లో ఎప్పటికీ నిలిచిపోవడం. హను రాఘవపడి ఈస్ వన్ సచ్ రేర్ డైరెక్టర్ who doesn't just make films,
he makes timeless memories. In a commercial world, he is a poet. In a noisy market, he is a melody. That's why Hanu Raghavapudi, a true blockbuster director. అందుకే మా లిస్ట్లో యాడ్ చేసాం. ఫ్లాప్ మూవీస్ ఉన్న కింగ్ కంటెంట్ కాబట్టి. సో ఇది బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్లో పార్ట్ 7 హను రాఘవపూడి గారి గురించి. ఇంకా ఏమన్నా మిస్ అయ్యి ఉంటే నన్ను క్షమించండి. నా వరకు తెలిసింది, నాకు అనిపించింది, నా మాటల్లో మీకు తెలియజేశాను. మీకు ఎలా అనిపించింది వీడియో ఖచ్చితంగా మాకు కింద కామెంట్స్లో చెప్పండి. నచ్చితే ఒక లైక్ వేసేయండి, ఎందుకంటే చాలా మంది చూడడానికి వీడియో బూస్ట్ అవుతూ ఉంటుంది. ఛానల్ నచ్చిందా? కంటెంట్ చెక్ చేయండి, వీడియోస్లో అన్ని వీడియోస్ చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న నోటిఫికేషన్స్ బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టేసుకోండి. మళ్ళీ మంచి కంటెంట్తో, గొప్ప కంటెంట్తో కాకపోయినా మీకు నచ్చే కంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను. టేక్ కేర్. బాయ్ బాయ్. జై హింద్. దిస్ ఇస్ టీమ్ తెలుగు వ్యూ ఒరిజినల్స్ సైనింగ్ ఆఫ్.